ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మనం మార్షల్ ఆర్ట్స్‌కి వెళ్తాం కరాటే. యెల్లో బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, బ్లాక్ బెల్ట్, హైలైట్ బ్లాక్ బెల్ట్. అలా ఈ కరసంలో లెవెల్స్ ఏంటి మనకి? లెవెల్స్ కరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా అంటే బైలాస్లో, గవర్నమెంట్ ఇచ్చిన బైలాస్లో ఇలానే ఉంటుంది. బేసిక్స్ ఫస్ట్, ఆ తర్వాత 2 లెవెల్ చిటికలు, ఆ తర్వాత సింగిల్ సిక్ రొటేషన్, ఆ తర్వాత డబుల్ సిక్ రొటేషన్, ఆ తర్వాత వరుసలు అంటే ఫైట్స్, ఆ తర్వాత వెపన్స్, సురులు, కత్తులు, గదలు, ఇవన్నీ ఇలా లెవెల్ ప్రకారం ఉంటుంది. అది దీన్ని ఒక సబ్జెక్ట్గా డిజైన్ చేసి మేము కూడా ఫస్ట్ బేసిక్స్, ఇప్పుడు మీరు చూసిందంతా బేసిక్ లెవెల్ పిల్లలు, మొన్నే స్టార్ట్ అయింది ఈ బ్యాచ్. బేసిక్ లెవెల్ కాబట్టి వీళ్ళంతా బేసిక్ లెవెల్లో ఉంటారు. అలా ఇప్పుడు చేసే కోచ్లు వచ్చేసి అన్ని నేర్చుకొని ఉన్నారు. అరండల్పేట గుంటూరులో ఉన్న కోచ్లు అన్ని నేర్చుకొని ఉన్నారు అక్కడ బ్రాంచ్. అంటే ఒక్కో చోట ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి లెవెల్స్ కంటిన్యూ అవుతానే ఉంటాయి. నేర్చుకునే కొద్దీ విద్య అనంతం. ఎక్కడికి వెళ్ళినా ఎంతైనా నేర్చుకుంటానే ఉంటాం. నేర్చుకునే కొద్దీ ఉంటానే ఉంటాం. దానికి అర్థం లేదు. ఇప్పుడు అంటారు కొంతమంది, మాకే మొత్తం వచ్చు అనేది కరెక్ట్ కాదు. ప్రపంచం అన్ని తెలిసిన ఎవ్వరు లేరు. ఎక్కడ లేదు. విద్య విషయంలో ఎవ్వరూ అతిథులు కాదు. మనకన్నా బాగా చేసేవాళ్ళు పక్క గ్రామంలోనే ఉన్నట్టు వాళ్ళు బయటికి రాలేదు, మనం బయటికి వచ్చామంతే. ఇది కనుక మనం అనుకుంటే ఎవరికి గర్వం ఉండదు. మాదే మనకన్నా బాగా చేసేవాళ్ళు పక్కనే ఉన్నారు, వాళ్ళు రాలే బయటికి అంతే. వాళ్ళు వస్తే వాళ్ళు కూడా కలుపుకొని ఇంకా నేర్పాలని ఆలోచనే. రాని మూమెంట్స్ నేర్చుకోవచ్చు, వచ్చిన మూమెంట్స్ చెప్పవచ్చు. ఎవరు అతిథులు కాదు.